నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ గారిని మరియు సోనియా గాంధీ గారిని కేవలం కక్షపూరితంగానే వేధించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రోజు గాంధీ భవన్ నుంచి వెళ్ళి బీజేపీ ఆఫీస్ కు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ సార్ గారు ఉన్నారు. సార్, ఎట్టకేలకు రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో నిర్దోషులను తేలింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాస్తవంగా నేషనల్ హెరాల్డ్ పత్రికపై మనకు ప్రాథమికమైన అవగాహన ఉండాలి. ఆ రోజు భారత స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని గల్లీ గల్లీ గాం గాం ఘర్ ఘర్ కు తీసుకుపోయే క్రమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక వచ్చింది. ఆ రోజు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వీఆర్ వన్, కామన్ కాన్షియస్నెస్, టుగెదర్నెస్ అండ్ కామన్ యూనిటీ మా మధ్య ఉందన్న విషయం చెప్పడం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక ఒక క్రియాశీలకమైన భూమిక పోషించింది. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణలో నెహ్రూ తన సొంత ఆస్తులను అమ్మి జైలుకు పోయిన నేపథ్యం ఉంది. అట్లాంటి చారిత్రాత్మకమైన పత్రిక కేసులో నెహ్రూ కుటుంబం ఏ త్యాగాలు చేసిందో ఆ త్యాగాలకు భిన్నంగా స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలను దెబ్బతీస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఈరోజు గౌరవ సోనియా గాంధీ గారి మీద, గౌరవ రాహుల్ గాంధీ గారి మీద వ్యక్తిగత కక్షల కోసం బీజేపీ కేసు పెట్టింది. సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ రూపంలో బీజేపీ కక్షాదింపు తోడ్పడింది. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క చారిత్రక వారసత్వాన్ని గుర్తించింది. స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలకి గౌరవం ఇచ్చింది. వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత కారుణ్యాలకి, వ్యక్తిగత అంశాలకి రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో అవకాశం ఉండదని చెప్పింది. అందుకోసమే నిర్దోషులుగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని విడుదల చేసింది. ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు కేవలము రాహుల్ గాంధీ గారికో సోనియా గాంధీ గారికో ఉపశమనం ఇవ్వడం కోసం మాత్రమే చూడద్దు మనం. అది కేవలం రాజ్యాంగ అది అది కేవలం అక్కడికే పరిమితం కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే క్రమంలో న్యాయ వ్యవస్థ రెడీగా ఉందని చెప్పి, అట్లాగే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కాపాడే క్రమంలో రాజ్యాంగ వ్యవస్థ రెడీగా ఉందని చెప్పేసి, వ్యక్తిగత కక్షలకి భారతదేశంలో స్థానం లేదని చెప్పే క్రమంలోనే ఆ తీర్పును చెప్పాలి. కాబట్టి ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అదే నేపథ్యంలో వ్యక్తిగత కక్షలతోటి, వ్యక్తిగత హరాస్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని కోరుకున్న బీజేపీకి ఒక లెసన్ ఇవ్వడం కోసం, ఒక వారి గుణపాఠం చెప్పడం కోసం, తద్వారా ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది, న్యాయ వ్యవస్థ నిలబడింది, రాజ్యాంగం గొప్పదన్న విషయాన్ని చెప్పడం కోసమే ఈరోజు ర్యాలీ పెట్టాం. వ్యక్తిగతంగా మేము బీజేపీ చెప్పుకుంటే మోడీ గారు ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళు. ఆయన గుజరాత్ లో గోద్రా ఇన్సిడెంట్ తర్వాత బీజేపీ నాయకులు జైల్లో ఉండేవాళ్ళు. కానీ మేము ఎప్పుడైనా కూడా న్యాయపరంగా పోయినా తప్ప వ్యక్తిగత రివెంజ్ తీసుకోలేదు. భారతదేశం ఒక శాంతి దేశం, బుద్ధుని ఐడియాలజీ దేశం. అది బీజేపీ రోజు మొత్తం భారతీయ విలువల వ్యతిరేకంగా, భారతీయ సాంప్రదాయాల వ్యతిరేకంగా, భారతీయ రాజ్యాంగం వ్యతిరేకంగా ఏ స్టెప్ తీసుకున్నాయో దానికి ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పు చెప్పబెట్టుగా మనం భావించాలి. అంటే ఇవాళ కేవలం ఇదే విషయంలో కాదు, ఇటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు కూడా మార్పు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మహాత్మా గాంధీని, వారిని జాతిపితగా అభివర్ణించింది సుభాష్ చంద్రబోస్. ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ మొత్తం ప్రపంచంలో భారతదేశానికి ఒక సింబల్గా ఏర్పడతా ఉంటాడు. అంటే బాపూజీ ఆయన తన పుస్తకాల్లో ఎక్కడైనా కూడా స్వయం పరిపాలనని, అట్లాగే స్వయంగా ఎవరి మీద వాళ్ళు ఆధారపడే ఒక ఫిలాసఫీని తీసుకొచ్చాడు. దాన్ని ఆదర్శంగానే మేము పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చాం. పనికి ఆహార పథకం ఈ ఒక చారిత్రాత్మకమైన పథకం. ఆ రోజు ప్రపంచ దేశాలే కాదు, మొత్తం ఎకనామిక్స్ అందరూ హర్షించిన పథకం. ఈరోజు దుర్మార్గంగా ఆ పనికి ఆహార పథకాన్ని ప్రధానంగా పార్లమెంట్లో, లోక్సభలో మోడీ గారు అవమానపరిచారు. ఏముంటుంది పనికి ఆహార పథకం? ఇక్కడ నుంచి అది ఎత్తేయడం, ఇటు నుంచి ఇటు ఎత్తేయడం, ఎగతాళి చేశాం. అదే కరోనా టైంలో ఆ పనికి ఆహార పథకమే ఈరోజు లక్షలాది కోట్లాది మంది భారతదేశ శ్రామికులకు ఉపాధిని ఇచ్చింది, భారతదేశ శ్రామికులను కాపాడింది, ఫుడ్ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు దుర్మార్గంగా ఆ పథకాన్ని తూర్పుపొచ్చే క్రమంలో బాపూజీ పేరు తొలగించారు. వాళ్ళు బాపూజీ పేరు తొలగించే వరకే పరిమితం కాదు. పేరు మారినంత మాత్రాన మీ తీరు మారట్లేదు కదా. భవిష్యత్తులో మొత్తం ఉపాధి పథకాన్ని ఎత్తివేసి అంబానీ, అదాన్ లాంటి పెట్టుబడిదారులకు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలోనే వెల్ఫేర్ స్కీమ్కు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగమే శోషిస్తారా సమాజాన్ని కోరుకున్నది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముంటే ఎస్టాబ్లిష్ సోషల్ ఫెడరల్ సొసైటీ. బీజేపీ ఇట్లాంటి పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నికరంగా పోరాడే క్రమంలోనే ఈ ర్యాలీ తీసాం. ఈ ర్యాలీ ద్వారా మేము బీజేపీకి హెచ్చరికలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కనుక పేదల వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా కనుక మీరు ఇట్లే కొనసాగిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు నుంచి అదే స్థాయిలో ప్రతిఘటన ఉంటుందనే విషయాన్ని మేము ఈ ర్యాలీ ద్వారా చెప్పే ప్రయత్నం. మరొక వైపు దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతుందని ఒక మాట చెప్తా ఉంటే రూపాయి విలువ పడిపోతున్న పరిస్థితి, ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఇంత దారుణమైన విషయం ఏంటంటే భారతదేశంలో 90% సంపద 10 కుటుంబాల చేతుల్లో ఉన్నది, 10% చేతుల్లో ఉన్నది అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి. మన వెరీ రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక సర్వేలు కూడా ఈరోజు భారతదేశం యొక్క రూపాయి పత్రం సంబంధించిన ఇష్యూ మీద కానీ, భారతదేశానికి సంబంధించిన ఎకానమీ ఎట్లా కిందికి పడుతుందనే విషయం మీద మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ మొత్తం మంచుతో నిండిపోయింది.
వాయు కాలుష్యంతో నిండిపోతే ఇవేమి పట్టినట్టుగా ఆ రోజులలో మనకి రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడేల్ వాయించినట్టుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విదేశీ పర్యటనకు పోయినారు. జోర్దాన్ ఇతర దేశాల్లో పర్యటించి ఆయన అక్కడ ఏదో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బేసికల్ గా ఈ రోజు భారతదేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే టైంలో కరెక్ట్ గా 91 పైసలు ఏవైతుంది మనకి మామూలుగా $1 = 91 రూపాయలైంది. బహుశా భారతదేశ చరిత్రలో భారతదేశంలో 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఇంత దారుణంగా దిగజారిన పరిస్థితి లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు దీనికి వక్ర భాషలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు రూపాయి పడిపోవడాన్ని హర్షిస్తూ ఉన్నారు. అంటే ఎకానమీ మీద, ఎకనామిక్ ఇష్యూస్ మీద, ఆర్థిక అంశాల మీద ఏమాత్రం అవగాహన లేని మంత్రి ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉంది. ఏమాత్రం అవగాహన లేని మంత్రి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మేమేమంటున్నాం అంటే రాబోయే కాలంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో భారతదేశంలో విపరీతమైన ఆర్థిక సంక్షోభ ఫలితంగా అనేక చిన్న మధ్యతర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు మూసేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆర్థిక సంక్షోభాన్ని, ఆర్థిక తుఫాన్ను ముందు రాబోతున్న క్రమాన్ని గమనించకుండా ప్రధానమంత్రి మాత్రం ఒకప్పుడు ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజ్యాంగ విలువలను కాపాడుతుంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ సంక్షేమంగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించి పేద ప్రజలు రక్షించడం కోసం మహాత్మా గాంధీ ప్రపంచానికి వెలుగులు ఇచ్చి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం మహాత్మా గాంధీ పేరును నిలబెట్టడం కోసమే, ప్రజలకు ఆ సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ఈ ర్యాలీని మేము చెప్పాం. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడం కోసమో, బీజేపీ వాళ్ళని బీజేపీ కోసం పెట్టింది కాదు. బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు పరిచయం చేయడం కోసం, బీజేపీ యొక్క ద్వంద్వ ప్రమాణాలను ప్రజలకు పరిచయం చేయడం కోసం మాత్రమే ఈ ర్యాలీని మేము పిసిసి నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం.